మ్యాథమెటికల్ ట్రీట్మెంట్ ఆఫ్ బోర్స్ మోడల్ ఆఫ్ యాటమ్లోని మనకి బోర్స్ పాస్టులేట్ నెంబర్ 3లో నుంచి ఈక్వేషన్ ఆఫ్ ఫర్ క్వాంటైజేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటమ్ అనేది మనకి డ్రా అయింది. అండ్ ద ఈక్వేషన్ సేస్ mvr ఈజ్ ఈక్వల్ టు nh/2π. ఇందులో కూడా ఆల్రెడీ మనం చెప్పుకున్నాం మాస్, నెంబర్ ఆఫ్ ది ఆర్బిట్, ప్లాంక్స్ కాన్స్టెంట్, 2 and π ఇవన్నీ కూడా మనకి known quantities. సో మనకి లెక్కలన్నీ కూడా వెలాసిటీ కనుక్కోండి, రేడియస్ కనుక్కోండి అని మాత్రమే వాడు ఇవ్వగలడు. అలాగే 9th పాస్టులేట్లో ఫోర్స్ బ్యాలెన్సెస్ ఈక్వేషన్లో నుంచి మనకి సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్ మూమెంట్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ విత్ వెలాసిటీ vn అనేది ఇక్కడ రేడియస్లో నుంచి మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ బేసిస్ మీద mv²/r వచ్చింది. అలాగే న్యూక్లియస్ తాలూకా Q1 ఇట్ ఈజ్ అటామిక్ నెంబర్ ఇంటూ ఛార్జ్, అండ్ ఎలక్ట్రాన్ తాలూకా ఛార్జ్ E అని మనకు తెలుసు. అండ్ దిస్ ఈజ్ Q2, దిస్ ఈజ్ Q1. ఈ Q1 Q2లో నుంచి సెంట్రిపీటల్ ఫోర్సెస్ వల్ల ఈ ఈక్వేషను, సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్ వల్ల ఈ ఈక్వేషన్ వచ్చాయి. అండ్ దే ఆర్ ఆల్వేస్ ఇన్ ఎ బ్యాలెన్స్ స్టేట్ అనేది మనకి 9th పాస్టులేట్ ఆఫ్ బోర్ నుంచి వచ్చింది. ఇవి రెండు ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2. మనం ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ మీదని దాని ఛార్జ్ E అని తెలుసు. అండ్ న్యూక్లియస్లోని ప్రోటాన్స్ ఉంటాయి. ఆ ప్రోటాన్స్ అటామిక్ నెంబర్ అన్ని ప్రోటాన్స్ అవైలబుల్గా ఉంటాయి. అండ్ దాని మీద ఉన్న ఛార్జ్, సో దాని ప్రోడక్ట్ ఏమో ZE. దేర్ఫోర్ మనం ఇక్కడ చూసినట్లయితే ఈ ఈక్వేషన్లో మనం కనుక Q1 వాల్యూని, Q2 వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ZE ఇంటూ E/r² విచ్ ఇస్ నథింగ్ బట్ ZE²/r అనే ఇంకొక ఈక్వేషన్ కూడా ఇది డెరివేషను. ఈ ఈక్వేషన్స్ రెండింటిని ఇప్పుడు నేను బుక్లో ఇంటర్ప్రిట్ చేస్తాను. ఫర్ క్యాల్కులేషన్ ఆఫ్ ఆర్ ఆఫ్ ఎనీ పర్టికులర్ ఆర్బిట్ నాకు రేడియస్ కావాలని నేను అనుకుంటున్నాను. ఆ రేడియస్ కోసం ఇప్పుడు నేను ఇందులో నుంచి వీని ఐసోలేట్ చేస్తాను. వి తాలూకా వాల్యూ నాకు ఇందులో నుంచి నేను డ్రా చేసుకున్నాను. దీన్ని నేను ఈక్వేషన్ 1గా తీసుకున్నాను. ఈ ఫండమెంటల్ రెండు ఈక్వేషన్స్లోని తీసుకున్నట్లయితే n2h π అండ్ kz ఈ వాల్యూస్ మనకు అన్నీ కూడా నోన్ వాల్యూస్ అండ్ హెన్స్ దే ఆర్ కాన్స్టెంట్స్. n ఒక నెంబరు, నెంబర్ ఆఫ్ ది ఆర్బిట్, 2 నెంబరు, ప్లాంక్స్ కాన్స్టెంట్ తాలూకా వాల్యూ మనకు తెలుసు 6.63 × 10⁻34 జూల్స్ సెకండ్. అండ్ పై వాల్యూ నెంబరు, k కాన్స్టెంట్, మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ మనకు తెలుసు, అటామిక్ నెంబర్ మనకి గివెన్ ఉంటుంది, ఎలిమెంట్ తెలిస్తే అటామిక్ నెంబర్ తెలుస్తుంది. అండ్ E అనేది మన ఛార్జ్, ఆ వాల్యూస్ కూలుమ్స్లోని ESలోని మనకు తెలుసు. సో ఇక్కడ ఉన్నవన్నీ కూడా మనకి ఇందులో మ్యాక్సిమం కాన్స్టెంట్సే ఉన్నాయి ఎక్సెప్ట్ ఫర్ వెలాసిటీ అండ్ రేడియస్. ఇవి రెండే మనకి అన్నోన్. ఈ వాల్యూ ఏదైతే మనం ఇప్పుడు వీది డిరైవ్ చేసామో ఆ వాల్యూని ఇక్కడ ఈ ఈక్వేషన్లో పెట్టి సబ్స్టిట్యూటింగ్ వాల్యూ ఆఫ్ V ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఇన్ ఈక్వేషన్ 2 we get this should be r². ఇక్కడ r² ఉంది and then square of the radius. అండ్ ఇది స్క్వేరింగ్ ఉంది కాబట్టి దిస్ విల్ లీడ్ టు n²h². ఈ స్క్వేర్ని మనం ఇక్కడ స్క్వేరింగ్ చేసాము. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ r² నలిఫై అవుతాయి. ఈ m నలిఫై m మిగులుతుంది. అండ్ రేడియస్ r ఇటు వెళ్ళి ఇది ఇక్కడికి వస్తే మన తలక ఫైనల్ ఈక్వేషన్ ఫర్ r ఇది మన చేతిలోకి వస్తుంది. అండ్ దిస్ ఈజ్ ఎ వెరీ వెరీ క్లమ్జీ అండ్ లెందీ ఈక్వేషన్ విత్ మెనీ ఫ్యాక్టర్స్. మనం ఈ బేసిక్ ఈక్వేషన్స్ రెండింటిని గుర్తుపెట్టుకొని దానిలో వీని సబ్స్టిట్యూట్ చేయడానికి హార్డ్లీ 10 seconds పడుతుంది. మనం ఇదంతా వాల్యూ సబ్స్టిట్యూషన్ చేసి ఈ ఆర్ తలక వాల్యూకి ఎప్పుడు అరైవ్ అవ్వడం ఎప్పుడు కూడా సేఫ్. ఈ ఈక్వేషన్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయకండి. ఇప్పుడు గట్టిగా చూసినట్లయితే ఈ ఈక్వేషన్లో మనకి n ఒకటి తెలియని నెంబరు అది మనకి ఇస్తాడు. అండ్ అటామిక్ నెంబర్ కూడా వేరియబుల్. ఈ రెండు వేరియబుల్స్ తప్పితే మిగతా అన్నీ h², 4π², మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ కాన్స్టెంట్, E² ఇవన్నీ కూడా మనకి తెలిసిన వాల్యూస్. ఆ వాల్యూస్నన్నీ మనం సబ్స్టిట్యూట్ చేసేసుకుంటే మనకి మ్యాథమెటికల్గా వచ్చేటటువంటి నెంబరు
ఇది. సో ఈ ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోవద్దు, ఈ పై ఈక్వేషన్స్ కూడా అక్కర్లేదు. న్యూమరికల్స్లో మీరు రేడియస్ అడిగితే డైరెక్ట్గా ఈ వాల్యూ వేసుకుని షార్ట్ కట్ మెథడ్లో మీరు కనుక్కోవచ్చు, ఆన్సర్ని చాలా ఈజీగా కనుక్కోవచ్చు. NZ వాడు ఎలాగో ఇస్తాడు, రేడియస్ మాత్రమే మన అడుగుతాడు. అండ్ ద ఆన్సర్ విల్ డైరెక్ట్లీ కమ్ ఇన్ యాంగ్స్ట్రామ్ యూనిట్స్. అదొక ఫెసిలిటీ. మీటర్స్లో అడిగినట్లయితే కన్వర్షన్ చేసుకోవచ్చు ఇంటూ 10⁻⁻10. అండ్ ఈ ఫార్ములా బేసిస్ మీద మన క్వశ్చన్స్లోని వాడు రేడియస్ అడుగుతాడు, అండ్ ఏరియా అడగచ్చు, సర్కంఫరెన్స్ అడగచ్చు, అండ్ రేడియస్ ఇచ్చి n అడగచ్చు ఆర్ z అడగచ్చు. ఇవే మనకి అడిగేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి.